హాయ్ హలో అందరికీ దిస్ ఈస్ పాగి ద లెర్నింగ్ హోమ్ మేకర్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. టెట్ కూడా దగ్గరకు వచ్చింది. ఇంకా ఓన్లీ 1 వీక్ మాత్రమే టైం ఉంది. ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇంకా చదువుతూ ఉంటున్నారు. టైం చాలా ల్యాగ్ అయిపోతూ ఉంటుందండి. మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల డైలీ 1 టెక్స్ట్ బుక్ మాత్రమే కంప్లీట్ చేయగలరు. అలా కాకుండా ఇప్పటివరకు మీరు చదివినవి ఏవైనా ఉంటే ఆ షార్ట్ నోట్స్ మీరు రాసుకొని ఉంటారు కదా, షార్ట్ నోట్స్ అండ్ ఏవైనా బిట్స్ ఉంటే బిట్స్, ప్రీవియస్ కానీ ఇప్పుడు ప్రజెంట్వి కానీ బిట్స్, అండ్ అలాగే టెస్ట్ సిరీస్ ఏమైనా రాస్తూ ఉంటే టెస్ట్ సిరీస్ రాయండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియోస్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ చూడండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏవైతే టాపిక్స్ మిగిలిపోయినాయో ఆ టాపిక్స్ మీద చిన్న స్మాల్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా, ఎక్కువ టైం వీడియోస్ కాకుండా తక్కువ టైంలో వీడియోస్ ఉన్నవి ఇప్పుడు చూస్తూ ఉండండి. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది. మీరు ఇంకా టెక్స్ట్ బుక్స్ చదవడం మంచిదే, కానీ ఈ టైంలో టెక్స్ట్ బుక్స్ పట్టుకుంటే టైం ఎక్కువ ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ రేపు అనేటట్టు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు డైలీ 1 సబ్జెక్ట్ తీసుకొని ఒక సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసుకునేటట్టు చేసుకోండి. దయచేసి ఎందుకు చెప్తున్నానో వినండి. ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. ఎవరు తెలిసి తప్పు చేయరు, తెలియక తప్పు చేస్తారు. మనకి బాగా తెలిసినా కూడా ఇంకా తెలియనిది ఏదో ఉంటుంది. సో దయచేసి టెక్స్ట్ బుక్స్ మాత్రం ఇప్పుడు అవాయిడ్ చేసి కొంచెం టెస్ట్ సిరీస్ అలాంటివి రాస్తూ మీకున్న మెమరీ పవర్ని మళ్ళీ రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. అండ్ అలాగే అందరూ టెట్ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను, బాగా రాస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్. ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఫాలో అవుతూ ఉండండి.